హలో వ్యూయర్స్, నేను విజయ్. అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోతుంది. ఒకవైపు ఏమో చంద్రబాబు 1995 నాటి సీఎంగా ఉంటానని చెప్తున్నారు. మరోవైపు ఏమో ప్రభుత్వం నత్తనడకన సాగుతోందని ప్రజల్లో కొంత చర్చ కూడా జరుగుతోంది. కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది? ప్రభుత్వం పైన ఎటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది? ప్రతిపక్షాలకు సంబంధించి అరెస్టులు ఉంటాయా, ఉండవా? ఈ చర్చ కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు, ఇటు తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు ఆసక్తిగా చూడడానికి కారణమవుతున్నాయి. ఎన్ని అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి చాణక్య స్ట్రాటజీస్ ఎండి ముఖేష్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖేష్ గారు నమస్కారం అండి. నమస్తే. నేను అన్నట్లుగా ఒకవైపు సీఎం చంద్రబాబు గారేమో 1995 నాటి సీఎంని చూస్తారు. అధికారులు కానీ లేకపోతే వ్యవస్థలు కానీ పూర్తిగా గాడిలోకి వస్తే కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బాగుపడేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. మరోవైపు నేను అన్నట్లుగా కొంత నత్తనడకం సాగుతోందనే చర్చ కూడా లేకపోలేదు. ఎలా ఉందంటారు? 6 నెలల ప్రభుత్వం ఎలా ఉందనేది మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు 1995 1995 సీఎంగా ఉండాలనుకున్న మాట 100% వాస్తవమే. 95 99 ఆ రోజు పరిస్థితులు వేరు ప్రజల్లో, అండ్ 2024లో పరిస్థితులు వేరు. 1995 99లో 95 99 వస్తే అక్కడ పబ్లిక్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ 0. 95లో సీఎంగా అయినప్పుడు రైతులకి ఏవైతే చేశారో రిఫార్మ్స్ కానీ, విద్యుత్ సవరణ చట్టాలు కానీ, ఆ రోజు 95 to 99 చంద్రబాబు నాయుడు నిలబెట్టి మళ్ళీ 99లో మళ్ళీ ఒకసారి సీఎంగా గెలవడానికి కొంచెం అవకాశాలు కల్పించింది. ఓకే. 99 నుంచి తర్వాత మళ్ళీ ఏమైందంటే 2004 వరకు అలిపిరి ఘాట్ లాంటి జరిగినా కానీ సింపతి వర్కౌట్ కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డిని గెలిపించారు. ఎందుకంటే అప్పుడు 99 to 2004 చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినది ఏంటంటే కొంచెం లాంగ్ విజన్లో వచ్చే 20 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అవును ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక ఆలోచనలు ఏమైందంటే ప్రజల్లో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ తక్కువ ఉండేదంటే కొంచెం ఇంకో రకంగా ఆలోచించడం జరిగింది. కనెక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటికి మించిన ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో ఉన్నాయి. ఆఫ్ కోర్స్, అంటే ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడంలో ప్రభుత్వాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, కర్ణాటకలో, అన్ని రాష్ట్రాలు. ఇంకో విషయం ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే గత 5 ఏళ్ల పాటు అనేక పథకాల ద్వారా ఉచితంగా డబ్బులు తీసుకున్నారు. అవును, అవి ఒక్కసారిగా ఆగిపోయేసరికి అదే చెప్పబోతున్నా. అయితే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఏమేం జరిగిందంటే నవరత్నాల రూపంలో ఏంటంటే ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబంలో నెల తిరిగేలోపు 50,000 నుంచి ₹1,00,000 ఏదో ఒక పథకం రూపంలో ఇంట్లో పడేటివి. ఓకే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏంటంటే కొంచెం ఎకనామికల్గా వెనకబడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి కొంచెం క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ని కొంచెం జాగ్రత్తగా వహించడం లేదంటే ఈ ప్రభుత్వ పథకాల అమలు విషయంలో కొంచెం జాప్యం జరిగింది. ఈ జాప్యం జరగడం ఏంటంటే ప్రజలు అరే అంతకుముందు నెలకు కనీసం 50,00,000 మనకు మిగిలి కనబడుతుండే, ఇప్పుడు కనీసం డబ్బులు లేవు అనేది మిడిల్ క్లాస్ వాడు ఏం ఆలోచిస్తాడు, అరే గత ప్రభుత్వాన్ని మనం నెలకు వస్తున్న డబ్బుల్ని వదులుకున్నామా అని ఒక మిడిల్ క్లాస్ ప్రజల ఆలోచనలలో పావర్టీ లైన్ దాటి ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏంటంటే డబ్బులు రావట్లేదు అన్న ఫీలింగ్లో ఉండి కొంచెం అసంతృప్తి అయితే ఉన్నమాట వాస్తవం. ఓకే. అదేవిధంగా కార్యకర్తలలో, టీడీపీ కార్యకర్తలలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ద్వారా ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో, ఏది ఇబ్బంది పడ్డారో ఆ టీడీపీ కార్యకర్తలందరూ చంద్రబాబు నాయుడు వస్తే, గవర్నమెంట్ వస్తే వాళ్ళ మీద మనం అంటే వాళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉంటుంది అని ఒక అవకాశాలు కార్యకర్తలకు ఎక్కువ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్లో ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉంటుంది అంటే ఆయన విజనరీ లీడర్ ఎప్పుడైనా ఎలా ఆలోచిస్తాడంటే ఎప్పుడైనా రాష్ట్రానికి పెట్టుబడిదారులు రావాలి. పెట్టుబడిదారులు ఎప్పుడు వస్తారంటే రాష్ట్రంలో ఏ అల్లర్లు లేనప్పుడు, ఎటువంటి కొట్లాట్లు లేనప్పుడు, శాంతి భద్రతలు సహకారంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు వస్తారు. దాంట్లో భాగంగానే నేను చూస్తే నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది కావచ్చు, నెల్లూరుది కావచ్చు, అమరావతి రాజధానిలో డిఫరెంట్ ఫ్యాక్టరీస్ పెట్టుబడులు కావచ్చు, ఇవి వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఇప్పుడే మనం జగన్మోహన్ రెడ్డి మీద ఆయన అలా వేసాడు కదా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇలా నడుచుకున్నారు కదా అని చంద్రబాబు నాయుడు గారు ఒక రాంగ్ స్టెప్ వేశారు అనుకోండి, ఏమవుద్దంటే మళ్ళీ
ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొంచెం తేడా లేకుండా కొంచెం ఉండుద్ది. మొదట ఫస్ట్ రాష్ట్రాన్ని చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో వీరు వీళ్ళే క్రమం చేస్తున్నారు. కానీ కార్యకర్తల మనసులో ఏంటంటే ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సైలెంట్ ఉన్నారు, తర్వాత మిగిలిన వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉన్నారు, వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా అటు సైడ్ ఒక సైడ్ గుడివాళ్ళ కొడాలి నేను ఆ రోజు అన్న మాటలు మర్చిపోయారా, వల్లభనేని వంశీ అన్న మాటలు మర్చిపోయారా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న మాటలు మర్చిపోయారా, రోజా అన్న మాటలు మర్చిపోయారా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు, నెల్లూరు కావలిలో ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న మాటలు మర్చిపోయారా, ఇవన్నీ గుర్తుపెట్టుకొని కార్యకర్తలు ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనలను కొంచెం వక్రీకరిస్తూ కొంచెం బ్యాక్ స్టెప్ అంటే కొంచెం వెనక అంటే వాళ్ళిద్దరి మధ్య కనెక్టివిటీ, కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్య కొంచెం కనెక్టివిటీ అనేది తెగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా తెలుసు కదా 2019 నుంచి 24 మధ్యలో ఎన్ని హింసలు పెట్టారో ఎన్నో మీడియా సంస్థల్లో చూసాం. అయితే అంత అణచివేయబడిన ప్రభుత్వాన్ని మనం 2019-24లో చూసాం 24 వరకు. అయితే ఈ క్రమంలో ఏ కార్యకర్తను అంటే ఇబ్బందులకు గురైన ఏ కార్యకర్త ఏంటంటే కొంచెం వాళ్ళని ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో ఉండడం సహజం. మీరు అన్నట్లుగా సరే రివెంజ్ కాకపోయినా కానీ ఆ రోజు ఎవరైతే తప్పుగా నడుచుకున్నారో, ఆ రోజు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని కనీసం చట్టపరంగా అరెస్ట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైనా ఫస్ట్ ఇంటిని చక్క పెట్టుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేయాలని ఎవరైనా లీడర్లు ఆలోచిస్తారు వాస్తవానికి. అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకందుకు 4 అడుగులు ముందుగానే ఉంటారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకుముందే మనం 2014 నుంచి 19 అమరావతి రాజధాని అనుకున్నాము, అది చేయలేకపోయినాము. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫరెంట్గా జరిగిపోయినాయి. కానీ కనీసం ఇప్పుడన్నా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా రోజుకు పెరిగిపోతున్నాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఒక రాజధానిని కన్స్ట్రక్ట్ చేసి పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన చూద్దాం నాకు ఆలోచన ప్రభుత్వానికి అంటే లీడర్కి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇక్కడ 3 పవర్ హౌసెస్ నడుస్తున్నాయి వాస్తవానికి. 3 పవర్ హౌసెస్ ఏంటంటే ఒకటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే, రెండోది లోకేష్ గారు మంత్రిగా, మూడోది పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు మొత్తం అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్స్ అంటే అంటే ఏది ఎక్కడ బాగుంటుంది, ఏంది పరిస్థితి, రాష్ట్రాన్ని ఎట్లా చక్కదిద్దాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తుంటే లోకేష్ గారు ఏంటంటే విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే కార్యకర్తలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని కొంచెం టీడీపీ పార్టీలోకి చేర్చుకున్న ఒక అంటే కొంచెం కన్స్ట్రక్షన్ గ్రాస్ రూట్లో విలేజ్ లెవెల్లో క్యాడర్ని కన్స్ట్రక్ట్ చేసుకునే విధానంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ముగ్గురు కూడా 3 రకాలుగా వర్క్ డివిజన్ జరిగి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పర్ఫెక్ట్గా వెళ్తూ ఉంది. ఈ క్రమంలో ఏంటంటే ఒక 6 నెలల నుంచి ఒక సైడు సంక్షేమ పథకాలు రాకపోవడం, పూర్తి స్థాయిలో లేకపోవడం, సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని కొంచెం పూర్తిగా అమలు చేయకపోవడం, మూడో విషయం వచ్చేసి 2019 నుంచి 24 వరకు ఎవరైతే టీడీపీ నాయకులు ఇబ్బంది పడ్డారో వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల వాళ్ళు ఇంకా కనీసం మమ్మల్ని ఇబ్బంది పెట్టిన అరెస్ట్ చేయట్లేదని ఒక అసంతృప్తితో ఉండడం, ఇవన్నీ అంటే ఇక్కడ టీడీపీ కార్యకర్తల్లో ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయంటే ఆ విధంగా లోకేష్ రెడ్ బుక్ అని పదే ప్రస్తావించడం కూడా ఒక కారణమేమో. లోకేష్ రెడ్ బుక్ అని ప్రస్తావించడం ఏంటంటే ఇప్పుడు యువగలం పాదయాత్ర నుంచి కూడా రెడ్ బుక్ అంటూ వస్తున్నారు. అంటే యువరక్తానికి ప్లస్ అనుభవానికి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అక్కడ అనుభవంతో కూడిన రాజకీయం అయితే ప్రస్తుతం జరుగుతుంది అక్కడ. అయితే ఈ క్రమంలో వచ్చింది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వరదలు రావడం, చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే, రెండోది బాగా అంటే ఈ 6 నెలల్లో వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే ఇసుక వ్యాపారం, రెండోది లిక్కర్. ఈ 2 మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఈ 6 నెలల పాలన మాత్రం కొంచెం బ్యాక్ స్టెప్ వేసేలా చేశాయి. ఎందుకంటే లిక్కర్లో మరీ దారుణంగా ఏంటంటే నేను నిన్న మొన్న రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని షాపులు ఓపెన్ అవ్వలే, 2 నెలలు అవుతుంది లిక్కర్ లైసెన్స్లు అవన్నీ వచ్చేసి. కొన్ని షాపులు ఎందుకు ఓపెన్ అవ్వలేదు అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలకు భయపడి వాళ్ళ మనసులోకి వస్తే తప్ప షాపులు ఓపెన్ చేయడానికి లేదు అనే ఒక విచిత్రమైన లిక్కర్ అనేది లక్కీ డ్రాప్ సిస్టమ్ అనేది ఏంటంటే ప్రపంచంలో ఉన్నోడు ఎవరైనా వేయచ్చు, అప్లై చేయొచ్చు, అది ఓపెన్ ప్లాట్ఫామ్. అటువంటప్పుడు అది ప్రాంతాలతో సంబంధం లేకుండా అమెరికాలో ఉన్నోడేయచ్చు, తెలంగాణలో ఉన్నోడు చేయొచ్చు. ఆ సిస్టమ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే లైసెన్స్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేసి షాప్ ఓపెన్ చేయించే బాధ్యత లోకల్ ఎమ్మెల్యేకి ఉంటుంది. అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా లేదు. నీ మనుషులోకి రాకపోతే డైరెక్ట్ ఆ లైసెన్స్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడమా, లేదా ఒకవేళ ఏను అంటే నువ్వు షాప్ ఎలా పెడతావో చూస్తా అని బెదిరించడము,
ఓకే. ఒకవేళ నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, సీఎంకు చెప్పుకుంటావా, లోకేష్కి చెప్పుకుంటావా చెప్పుకోపో అని బెదిరించడం, అది లైసెన్స్ వచ్చిన వాళ్ళని. లేదా షాప్ అన్నీ తెగించి షాప్ పెట్టిన తర్వాత నైట్ వచ్చి మొత్తం షాప్ను కూలగొట్టడం, ఇంత చెత్త రాజకీయాలు రాయలసీమ ప్రాంతంలో చూడడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి కానీ అదే నేను ఇక్కడ చెప్తున్నా కదా, వెళ్ళినా ఇక్కడ ఏంటంటే కూల్ పాలిటిక్స్ అంటాం కదా, ఇక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తే వినలేదు, మరి వాళ్ళ సీఎం చెప్పినా వినలేదు, వాళ్ళ మినిస్ట్రీ చెప్పినా వినని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక కనెక్టివిటీ ఎక్కడుంది? ప్రజలు ఏం ఆలోచిస్తారు అక్కడ? అరే మీకు మధ్యనే సఖ్యత లేదు, మమ్మల్ని ఏం రూల్ చేస్తున్న ఒక ఈక్వేషన్కి రాయలసీమలో ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో వచ్చింది. ఎక్స్పెషల్లీ ఇది అనంతపురం, తాడిపత్రి అటు సైడ్ చూస్తే తాడిపత్రి కావచ్చు, కడప కావచ్చు, మరి దారుణమైన పరిస్థితి లిక్కర్ వ్యాపారంలో. అండ్ మిగిలిన దగ్గర అయితే డైరెక్ట్ 70% కమిషన్, ప్రాఫిట్లో 20% కమిషన్, 20/50/70% కమిషన్. వన్ ఆఫ్ ది మినిస్టర్ మన ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులలో ఒక పెద్ద మంత్రి, ఆయన నియోజకవర్గంలో వేరే అతనికి వస్తే ప్రాఫిట్లో 70% వాటా తీసుకొని 70% వాటా తీసుకొని షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడంటే ఎంత దారుణమైన పరిస్థితి వస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. అంటే ఇటు లిక్కర్ కానీ అటు ఇసుక కానీ ఈ రెండు మాత్రం చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్కి కొంచెం వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి. దీనివల్లనే ప్రజల్లో ఇటు కార్యకర్తల్లో కొంచెం అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి అనేది పోవాలి అంటే కొంచెం సీరియస్ స్టెప్స్ తీసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా, ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగాల. ప్రజలకు న్యాయం జరిగితే ఆటోమేటిక్ ఏంటంటే ఏ ప్రభుత్వమైనా మళ్ళీ ఒకసారి రావడానికి ఉంటుంది. అయితే ఇప్పటికీ ప్రజల్లో ఉన్న నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2020 అనే విజయం ఆ రోజు మనం పట్టించుకోలేకపోయాం, బట్ ఈ రోజు 100% 2040 అని 2048 అంటున్నారు. 100% అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా అమరావతి రాజధాని కన్స్ట్రక్ట్ చేస్తున్న ఒక నమ్మకం ఉంది. సూపర్ 6 100% ఇంప్లిమెంట్ చేస్తున్న ఒక నమ్మకం ఉంది. ఈ నమ్మకాలతో పాటు అటు ఏదైతే లిక్కర్ ఇసుక వల్ల వస్తున్న వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకుంటే గవర్నమెంట్ పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. రైట్, థ్యాంక్ యూ ముఖేష్ గారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉందో ప్రేక్షకులకి తెలిపే ప్రయత్నం చేశారు. ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అయితే ఒకవైపు చంద్రబాబు గారి ప్రభుత్వం వాళ్ళు కొంత కష్టపడుతూ అమరావతి విషయంలో కావచ్చు, లేకపోతే విజన్ 2048 విషయంలో కావచ్చు ముందుకు వెళ్తుంటే, ఈ లిక్కర్ లేకపోతే ఇసుక ఇటువంటి సమస్యలు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడేలా చేస్తాయనేది వారి అభిప్రాయం. ఖచ్చితంగా అవి చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ దృష్టికి వస్తే మన ఇంటర్వ్యూ ఒకవేళ చూసినా కానీ ఖచ్చితంగా వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.